సింపుల్ బ్రో. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి రోస్టింగ్ ఎర్రి పువ్వు, ఎవరి రోస్టింగ్ ని మనం జస్ట్ రోస్ట్ చేసినాం అనేది మీరు తెలుసుకోవాలా. అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఈ మధ్య బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కిమ్ చంద్రదాస్, అదే కిమ్ చంద్రహాస్. నువ్వు కింగ్ ఏంట్రా నా బొంగు అంటే వీడు లైవ్ కి వెళ్ళాడు, లైవ్ లో ఎర్రిపువ్వు అయ్యాడు, మళ్ళీ లైవ్ నుంచి బయటకు వచ్చాడు, ఎర్రిపువ్వు వీడియోలు చేశాడు, వన్ సైడ్ ఉన్నట్టు బిహేవ్ చేశాడు, మళ్ళీ ఎర్రిపువ్వు అయ్యాడు. బిఎస్వై ని స్కామర్ అని జోకర్ లాగా థంబ్నెయిల్ వన్ సైడ్ ఉన్నట్టు బిహేవ్ చేసి కథలు పడ్డాడు. దానికి మండి బిఎస్వై వచ్చి స్ట్రైకులు మింగాడు, మళ్ళీ వచ్చి వీడియోలో ఏడ్చి రీచ్ కోసం కథలు పడ్డాడు. ఇప్పటికీ రీచ్ కోసం ఇలా కథలు పడుతున్నాడు. వాడు గెలుస్తాడా మనం గెలుస్తామా అనేది సిచ్యువేషన్ ని ఏమన్నా వాడుతున్నావా మావా? ఇది పెద్ద ఒలింపిక్ షో, మరి నువ్వు లేదా వాడు గెలిచి ఇండియాకి భారతరత్న తీయడానికి. ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి నాకు సబ్స్క్రైబర్ కౌంట్ 86,332 ఉందరా. నా పక్క పీపుల్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, ఎంతమంది సెన్సిబుల్ పీపుల్ ఉన్నారు, ఎవరికి అర్థం అవుతుంది విషయం ఏందో అనేది నా సబ్స్క్రైబర్ కౌంట్ చెప్తారా. ఇమోషనల్ డామేజ్. మనోడు అంటే అన్నాడు కానీ 24 అవర్స్ దాటక ముందే 86 నుంచి 90 దాటిపోయాడు. అదే బ్రో సబ్స్క్రైబర్ కౌంట్. ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. అంతే అని వదిలేస్తే మనోడు మళ్ళీ వచ్చి ఒక పిల్లి పువ్వుతనం చేశాడు. నా ఛానల్ మీకు ఇబ్బంది లేదు, ఎక్కడ ఒక్క బూత్ ఉండదు. మీ అమ్మ, మీ అక్క, మీ నాన్న, మీ చెల్లి అందరితో కలిసి చిన్న పిల్లలతో సహా హ్యాపీగా నా ఛానల్ చూసుకునేసి కడుపు పగిలేదని నవ్వుకోవచ్చురా. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ తల్లి, అరే ఫ్యామిలీ షోరా ఇది. చిన్న పిల్లలు కూడా నా ఛానల్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చురా. ఒక్క బూత్ కూడా ఉండదురా. ఈవెన్ పిల్ల పువ్వులు కూడా ఎంజాయ్ చేస్తారా నా ఛానల్ ని. నా ఛానల్ పిల్ల పువ్వు ఛానల్ కూడా రా భయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి రా అరే, సబ్స్క్రైబ్ చేసుకోండి రా అరే, ప్లీజ్ రా. అన్ని వీడియోస్ చూడండి రా, మంచిగా ఉంటాయిరా. అని ఏడుస్తావు ఎందుకు బ్రో? వీడెంత తెలివైనోడంటే మావా, లైవ్ లో ఎర్రి పువ్వు అయినా సరే మళ్ళీ బయటకు వచ్చి ఆ ఎర్రి పువ్వు తనాన్ని కూడా ప్లస్ చేసుకుని సబ్స్క్రైబర్ లిస్ట్ ని, రీచ్ లిస్ట్ ని పెంచుకున్నాడు రా వీడు. టైమింగ్ సూపర్ రా. ఈడెవడో ఎర్రి పువ్వుగాడు ఆ వీడియో బయ్యాసన్ని స్టోరీ పెడితే వ్యాలిడ్ పాయింట్స్ అని నేను బయ్యాసన్ని యాదవ్ కి సపోర్టివ్ గా మాట్లాడాను అనుకుంటున్నాడు. ఆ చంద్రహాస్ గారిని మెన్షన్ చేసి వాడెవడో ఎర్రి పువ్వుగాడు స్టోరీ పెడితే ఈ ఎర్రి పువ్వుగాడు కూడా దాన్ని తీసుకొచ్చి స్టోరీ పెట్టుకున్నాడు. బ్రో నువ్వు స్టోరీ పెట్టుకో తప్పలేదు, కానీ నేను వీడియోలో ఏం మాట్లాడానో అది చూసి పెట్టాలి కదా. నేను బయ్యాసన్ని యాదవ్ కి సపోర్ట్ చేశానా? నో నెవర్. అరే నేను బయ్యాసన్ని యాదవ్ కే కాదు, బెట్టింగ్ యాప్స్ కే, ఆ మ్యాట్రిక్స్ కే అగేన్స్ట్ రా నేను. దీని గురించి నేను నెక్స్ట్ ఇంకో ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడతాలే గానీ ఇప్పుడు మన వీడియోలో వద్దాం. వీని దాంట్లో నేను ఒకటి గమనించిన బ్రో, అదేంటంటే వీడు లైవ్ లో బయ్యాసన్ని యాదవ్ ఒక స్కామర్, ఎర్రి పువ్వు, గొర్రె అయిపోయినాడు అని దొరికిపోయాడు కదా. వీడు దొరక్క ముందు న్యూట్రల్గా ఉన్నాడు. అటు బయ్యాసన్ని యాదవ్ వైపు లేడు, ఇటు నాన్వేషణ వైపు లేడు, న్యూట్రల్గా ఉన్నాడు లైవ్ లో మొత్తం. బట్ ఎండింగ్ లో దొరికాక వీడు వన్ సైడ్ అయిపోయాడు. అంటే అప్పటి వరకు న్యూట్రల్గా ఉన్న వీడు డైరెక్ట్ బయ్యాసన్ని యాదవ్కి అగెన్స్ట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అగెన్స్ట్గా ఉన్నట్టే వాడు దొరికాడు కాబట్టి ఇంకా అగెన్స్ట్కి వెళ్ళిపోయాడు. దాన్ని తెలివితోనే వాడుకున్నాడు అది. అండ్ ఈవెన్ నాన్వేషణ కూడా వీని ఎర్రిపువే అన్నాడు. బట్ అర్జెంట్గా స్ట్రైకులు తీయాలి. ఎవరు నాన్వేషణ ఆడికి ఎరుపుకు చేస్తావు, ఎరుపుకున్నా కొడుక. అరే నువ్వు కింగ్ కాదురా బొంగురా. అరే నువ్వు ఒక చిన్న మిస్టేక్, మైక్ ఆఫ్ చేసుకోకపోవడం వల్ల వీడు ఎర్రిపూక్ అంటుండు, వాడు ఎర్రిపూక్ అంటుండు, మధ్యలో చేడిచినావు. ఏది చేసినా సరే చివరికి ప్రాఫిట్ అయినవురా, రీచ్ కొట్టావురా, సూపర్ రా. మళ్ళీ నేల టికెట్ గాడుకడు ఆ తొండగాన్ని అండ్ కింగ్ బొంగు అని పట్టుకొచ్చి ఏదో లైవ్ చేస్తా ఉండంట. పక్కన నాన్వేషణ, ఇటు పక్క బయ్యాసన్ని యాదవ్ ని పెట్టి నాన్వేషణ అని పిలుచుకొని మళ్ళీ ఎర్రిపుకులు అయ్యారు. కానీ వెలిపించుకొని మరీ ఎర్రిపుకులు అయ్యారు కదరా. ఎన్నిసార్లు అవుతారా? వీళ్ళందరినీ చూశాక నాకు ఒక విషయం అర్థమైంది భయ్య. వీళ్ళు బయ్యాసన్ని యాదవ్కి అగెన్స్ట్గా ఉన్నారా లేదా నాన్వేషణకి సపోర్టివ్గా ఉన్నారా? వీళ్ళిద్దరిని పక్కన పెట్టి బెట్టింగ్ యాప్స్కి అగెన్స్ట్గా ఉన్నారా? ఏమీ అర్థం కాదు. న్యూట్రల్గా ఉన్నామంటారు, రీచ్ కోసం కథలు దింగుతారు. లవడాగాళ్ళు. నెక్స్ట్ మన సౌమ్య లోకేష్. ఈవిడ ఈ మధ్య ఏంట్రా మీ అక్క పిల్ల నిబ్బి అయిపోయింది, అరటి పండుగ తొక్క తీసినట్టు ఉంటది. అంటే ఆవిడ కాదు భయ్యా, ఆవిడ చేసే వీడియోలు రోస్టింగ్ అని చెప్పి పిల్ల పువ్వు లాగా వాయిస్ పెట్టి పిల్ల పువ్వు రోస్టింగ్ చేస్తే 90,000 సబ్స్క్రైబర్స్ వస్తారు. అది కూడా యాక్టివ్ లేకపోయినా. అక్కడ ఏముందండ్రా 90,000 సబ్స్క్రైబర్స్ అంటే నేను ఈ విషయం కామెడీగా చెప్పట్లా, చాలా సీరియస్ గానే చెప్తున్నా. ఎందుకంటే బ్రో తను వీడియోస్ చేయడమే ఆపేసింది, తనకి 90,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మళ్ళీ నిన్నటి నుంచి ఒక్క రోజులో 400 మంది సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగింది. ఇప్పుడు దీన్ని ఆవిడ లక్కనాలో ఈ మగాళ్ళ కర్వనాలో నాకు అర్థం కావట్లా. అయినా ఈ పాపకి సారీ పెళ్ళైంది కదా, అయినా ఈ ఆంటీకి సారీ, అయినా ఈ పిల్లకి తమ్నేల్ వేయడమే రాదురా, అయినా ఈ పిల్లకి అంత రీచ్ ఎందుకుందో నాకైతే అర్థం కాదురా. అయినా కరువుగాళ్ళే అక్కడ మెజారిటీలో ఉన్నారని నాకే కాదు చాలా మందికి అనిపిస్తుంది అక్కడ. మరి లేకపోతే ఏంట్రా, తనకంటే బెటర్ గా తమ్నేల్ వేసి, బెటర్ గా ఎడిటింగ్ చేసి, బెటర్ గా రోస్టింగ్ చేసే వాళ్ళకే అంత రీచ్ లేదు, మరి తినకెందుకుందిరా? అంటే అక్కడ కరువుగాళ్ళు, పిల్ల పువ్వులు కూడా ఇంక్లూడ్ అయ్యారు.
నెక్స్ట్ మన రిజెక్టెడ్ పీసు. మరి వీన్ని పిల్ల రిజెక్ట్ చేసిందా, లేదా పులిహోర రిజెక్ట్ చేసిందా, లేదా వీన్ని హెచ్ఆర్ఓ రిజెక్ట్ చేశాడా తెలియదు కానీ వీడంట రిజెక్టెడ్ పీస్ అంట. అయినా అదేదో వస్తువు అన్నట్టు పీస్ అని, రిజెక్టెడ్ పీస్ ఏంట్రా కేక్ పీస్ లాగా ఎర్రి. అంటే వీని రోస్టింగ్ ఎలా ఉంటదంటే మీరు రోస్టింగ్ చేస్తున్నాడా లేదా కామెడీ చేస్తున్నాడా రెండు కలిపి చేస్తున్నాడా అర్థం కాదు. మళ్ళీ వీడు చేసేది మాత్రం రోస్టింగే అంటాడు. అప్పుడప్పుడు ఇలా ఎర్రిపు కథలు పెడతాడు. వీడు రిజెక్టెడ్ పీస్ కాకుండా కేక్ పీస్ లాగా ప్రవర్తిస్తాడు. అంటే వీడు చేసే కాంటెంట్ తెలుగు కమ్యూనిటీలో ఎవడూ చేయడు. అలాంటి కాంటెంట్ తీసుకొచ్చి చేస్తాడు వీడు. నువ్వు రిజెక్టెడ్ పీస్ కాదురా, కేక్ పీస్ రా. ఇప్పటికైనా మనిషి పీస్ లాగా బిహేవ్ చేయరా పీస్ ముక్క. లేదంటే చికెన్ పీస్ తిని బజ్జోరా ఎర్రిపుక. మళ్ళీ ఒకడు ఉంటాడు దొండకాయ గాడు, సాయిది గ్రేటు. అరే నిన్ను నువ్వే గ్రేట్ అనుకుంటావు ఏంట్రా, నువ్వు గ్రేట్ కాదురా పెద్ద బోటు. అంటే వీడి రోస్టింగ్ రూటే పెద్ద గ్యాపులతో ఉంటది. వీడి రోస్టింగ్ కూడా వీడు పెట్టుకున్న కవర్ ఫోటో లాగా వంగబెట్టి దెంగేం అన్నట్టు కాకుండా వ్యంగ్యం లాగే ఉంటది. అంటే ఆ సునీషిత్ గాడికి మంచి రాడ్, సాలిడ్ రాడ్ గుబ్బలో దించాల్సింది పోయి వ్యంగ్యంగా రోస్ట్ చేశాడు వీడు వాడిని కూడా. 3 యాంగ్రీ బాయ్స్ అంట. ఈ పిల్లపుకు రోస్టింగ్ చేస్తాడు వీడు. వీడి వీడియోస్ లో పంచులు కూడా పిల్లపువ్వు పిల్లితో కూడిన పంచులు వేస్తాడు వీడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, దానికి తెలియదు లోకం దాన్ని చూస్తుందని. అయితే నువ్వు గుందెం మూసుకొని రోస్టింగ్ చేయరా, పిల్లిని ఎందుకు చూస్తున్నావురా అంటే ఇలాగే వీడు పిల్లి సుల్లి పట్టుకుంటాడు. అంటే మాక్సిమం వీడి ఛానల్ పేరులో ఉన్న యాంగ్రీ వీడి వీడియోస్ లో చాలా తక్కువగా ఉంటది, అసలు ఉండదు. మార్కెట్లో గులాబీ పువ్వులని, చామంతి పువ్వులని, మల్లె పువ్వులని, ఎర్రి పువ్వులని ఉంటాయి కదా, వాళ్ళన్నిట్లో పెద్ద ఎర్రి పువ్వులు ఇల్లే. వాళ్ళే ఈ ముగ్గురు లవడాలో రియాక్షన్స్ ఇచ్చే లవడాగాళ్ళు. ఈడెవడో కార్తీక్ ఫేర్ అంట, ఈడొచ్చి నా లవడాలో కంటెంట్ చేస్తాడు బ్రో సోదిగాళ్ళు. నువ్వు కళ్ళు చూస్తా, నేను పళ్ళు చూస్తా. ఇలాగే ఆఫ్ స్క్రీన్ లో ఉన్న కరువుని ఆన్ స్క్రీన్ లో కూడా చూపించి రోత చేస్తారు వీళ్ళు. వీళ్ళ కాంటెంట్ సింపుల్ బ్రో, కింద వీడియో ప్లే అవుతా ఉంటది. వీడికి హ్యాండ్ జాబ్ ఇస్తాడు, వీడికి హ్యాండ్ జాబ్ ఇస్తాడు, వీళ్ళిద్దరికి హ్యాండ్ జాబ్ ఇస్తాడు. లౌడాలో కాంటెంట్ చేసి లౌడాలో రియాక్షన్లు ఇచ్చి కాంటెంట్ చేస్తున్నాం అనుకుంటారు లౌడాగాళ్ళు. నెక్స్ట్ మన నేల టికెట్ బ్యాచ్ ఎన్టీవీ. అంటే ప్రపంచంలో ఉన్న కోపం అంతా వీడికే ఉన్నట్టు ఉంటది బ్రో. వీడు చేసే రోస్టింగ్ లానే ఉంటది, కానీ వీడు రీసెంట్ గా చేసిన పాస్టర్స్ రోస్ట్, దాన్ని వీడు రోస్టింగ్ లా కాకుండా ఏదో కేజీఎఫ్ ఎలివేషన్ ఇచ్చినట్టు ఎర్రిపూలా చేశాడు. మధ్యలో బైబిల్ అని లౌడాలో ఎలివేషన్ ఇచ్చి లౌడాలో రోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత అది రోస్టింగ్ లా కాకుండా నా లౌడాలో కేజీఎఫ్ సినిమాకి ఎలివేషన్ ఇచ్చినట్టు, క్రిస్టియానిటీకి పెద్ద ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. వీడి రోస్టింగ్ లో ఒక రోస్ట్ ఏందంటే ఈ వీడియో చూడు. రోజుకి 100 సార్లు కాల్ చేస్తాం. హలో ఎందుకండి దిక్కుమాల మాట, హరిఓం అనండి, రోజంతా పుణ్యం జన్మంతా పుణ్యం. సో ఈ వీడియోలో మన బన్నుగాడు ఏం చెప్పిండు, జస్ట్ ఫోన్ చేసినప్పుడు హరిఓం అనండి అని చెప్పిండు. దాంట్లో ఏం రోత కనబడింది బ్రో నీకు, దాన్ని కూడా ఇలా రోస్ట్ చేసావు ఎర్రిపూకులాగా. చెప్పరా హరి ఓం, ఏం చేస్తున్నావురా? ఎర్రిపుక రాత్రి తాగింది ఇంకా తెగలేదేంట్రా ఫోన్. ఫేక్ పాస్టర్స్ రోస్ట్ లో వాళ్ళకేమో ఎలివేషన్ ఇచ్చావు అవసరం లేకున్నా ఎర్రిపూక. దీంట్లో ఎందుకురా అవసరం లేని టాపిక్ ని తీసుకొచ్చి రోత చేస్తావు. అంటే మావా ఫేక్ పాస్టర్స్ ని రోస్ట్ చేసేటప్పుడు అవసరం లేకపోయినా సరే తీసుకొచ్చి బైబిల్ కి ఎలివేషన్ ఇచ్చావు. బట్ ఫేక్ బాబాలను రోస్ట్ చేసేటప్పుడు మాత్రం భగవద్గీతను తీసుకొచ్చి ఎలివేషన్ ఎందుకు ఇవ్వలేదు మావా? అసలు అవసరం లేని రోత లేని కాంటెంట్ ని తీసుకొచ్చి రోతలాగా క్రియేట్ చేసి రోస్ట్ చేసావు. నీకన్నా పెద్ద ఎర్రిపూక ఎవడైనా ఉంటాడా మావా ఈ ఒక్క విషయంలో? అంటే నువ్వు వాళ్ళకి భయపడ్డావా మావా? చెప్పు నాకు, భయపడ్డావా? నెక్స్ట్ ఎస్సీబీ గాడు, వీడు పెద్ద బిట్ల క్యాండిడేట్. వీడు ఎలాంటి క్యాండిడేట్ అంటే వీడి ఛానల్లో వీడే లైవ్ పెట్టుకొని వీడే లైవ్ లో మాట్లాడకుండా వీడి లైవ్ లో వీడే బిట్లు చూశాడు. నెక్స్ట్ 301 డైరీస్. దీంట్లో ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురికి వాళ్ళ ఇండివిజువల్ ఛానల్స్ కూడా ఉంటాయి. ఆ ముగ్గురు కలిసి పెట్టుకున్న ఛానల్ 301 డైరీస్. అది డైరీతో డ్రాయరో తెలియదు కానీ ఇలా డైరీస్ కి నా డ్రాయర్ కి ఒక సంబంధం ఉంది భయ్య. అంటే అప్పుడెప్పుడో నా డ్రాయర్ సైజు స్మాల్ ఉన్నప్పుడు వీళ్ళ డైరీ వీళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు వీళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ 50K. నా డ్రాయర్ సైజు స్మాల్ నుంచి ఇప్పుడు మీడియం కి వచ్చేసరికి వీళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా అప్పుడు 50K నుంచి ఇప్పుడు 500K దగ్గరకు వచ్చింది. దీంట్లో మెయిన్ క్యాండిడేట్ ఒక భార్గవ్, ఇంకోడేమో ఎర్రిపుకు నిఖిల్. నేనేమైనా పైనుంచి దిగొచ్చానేంట్రా, నేను ఎర్రిపుకే. పెద్ద రాడ్ రోస్ట్ అంట, రోత రోస్ట్ రానిది. అరే నువ్వు రోస్ట్ చేస్తావు ఓకే, మధ్యలో ఫిలాసఫీ ఎందుకు చెప్తావురా? ఈ రాడ్ రోస్ట్ గాడు లౌడగాడు ఇడు రోస్ట్ చేస్తాడు ఓకే, మధ్యలో తీసుకొచ్చి రిలీజన్ ని పెడతాడు. అయినా అక్కడ నాన్ వేషణ అండ్ బిఎస్వై బెట్టింగ్ యాప్ల కోసం కొట్టుకుంటే నువ్వు మధ్యలో దూరి నాన్ వేషణ ఫేక్ హిందూ అని రిలీజన్ ని పట్టుకొస్తావేంట్రా ఎర్రిపూక? అయినా నీకు సరిగ్గా 10,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, వాళ్ళకి మిలియన్లలో ఉన్నారు. వాళ్ళకి నీకు ఏమైనా పోలిక ఉందేంట్రా వాళ్ళ మీదకి ఎక్కుతున్నావు? ఇది ఎలా ఉందంటే అక్కడ 2 పెద్ద పులిలు కొట్టుకుంటా ఉంటే వీడు చిన్న సందులోంచి ఎలకలా దూరినట్టు ఉందిరా. అట్లుంటది మనతోని.
నెక్స్ట్ మన ఇంకోగ్నిటో భయ్యా. ఇంకోగ్నిటో మీద పెద్ద రోస్టింగ్ వద్దు భయ్యా. ఇంతకు ముందు రోస్ట్ చేస్తేనే పెద్ద హట్ అయ్యాను అని పెద్ద పారాగ్రాఫ్ రాసింది. ఇంకెందుకులే వద్దు భయ్యా. పాయింట్ ఏంటంటే ఆవిడ చేసేదే రియాక్షన్ వీడియోలు. రోస్టింగ్ కమ్యూనిటీలో ఆవిడకే నంబర్ 1 సబ్స్క్రైబర్ కౌంట్ ఉంది భయ్యా. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ షీ దే ఉమెన్. అంటే మన తెలుగు రోస్టింగ్ కమ్యూనిటీలో ఒక 10 మంది అబ్బాయిలు ఉంటే ఒక 2 అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం. ఈ 10 మంది అబ్బాయిలు గుబ్బజింపుకొని కన్సిస్టెన్సీతో వీడియోస్ తెగ స్క్రిప్ట్ రాసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకంతా రీచ్ రావట్లా. ఈ 2 అమ్మాయిలు ఎప్పుడో 10 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ లౌడాలో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి లౌడాలో వీడియో అప్లోడ్ చేస్తే వీళ్ళకి ఫుల్గా రీచ్ వస్తుంది. ఎందుకు? వాళ్ళ అమ్మాయిలనా? అంటే తొందరలో కరువు అని చెప్పి ఒక రోస్ట్ వస్తుంది, కరువు గాలది. దాంట్లో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. కరువు గాల గుబ్బలోనే పెద్ద రాడ్ నోట్లోంచి తీద్దాం. మొత్తం రక్తం అంతా రాడ్లోంచి వెళ్ళాలి అది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి భయ్యా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి రా. సబ్స్క్రైబ్ చేయండి.